నిజమైన ధైర్యం, ట్రూ కరేజ్. విహాన్ అనే 10ఏళ్ల బాలుడు తన బామ్మతో కలిసి ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. ఒకరోజు బామ్మకు చాలా జబ్బు చేసింది. ఆమె కోలుకోవాలంటే నీలగిరి పర్వతంపైన మాత్రమే దొరికే నీలమణి అనే అరుదైన పువ్వు కావాలని వైద్యుడు చెప్పాడు. విహాన్ ఆ పువ్వును ఎలాగైనా తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. బామ్మను కాపాడుకోవాలనే పట్టుదలతో ఒక చేతిలో కర్ర, భుజాన ఒక సంచి తగిలించుకుని తన ప్రయాణం మొదలుపెట్టాడు. దారిలో అతనికి రామయ్య తాత కనిపించాడు. నాయనా విహాన్, ఆ పర్వతం ఎక్కడం చాలా కష్టం. పెద్ద పెద్దవాళ్లే వెనకడుగు వేస్తారు. నీకు అంత శక్తి ఉందా అని అడిగాడు. విహాన్ వినయంగా నవ్వి ముందుకు సాగాడు. మధ్యాహ్నమయ్యేసరికి ఎండ తీక్షణంగా ఉంది. విహాన్ కాళ్ళు నొప్పులు పుట్టాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. పర్వతం ఇంకా చాలా దూరంలో ఉంది. విహాన్ ఒక రాయిపై కూర్చుని తన అలసిపోయిన కాళ్లను చూసుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై గాలివాన మొదలైంది. చలి పుట్టిస్తోంది. కళ్ళు కూడా సరిగ్గా కనపడటం లేదు. విహాన్ భయంతో ఒక పెద్ద బండరాయి కింద తలదాచుకున్నాడు. నేను వెనక్కి వెళ్ళిపోవాలా? నా వల్ల కాదు అని అనుకున్నాడు. అప్పుడు అతనికి బామ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. నిజమైన ధైర్యమంటే నీలో శక్తి ఉన్నప్పుడు ముందుకు వెళ్లడం కాదు, నీలో అస్సలు శక్తి లేదనిపించినప్పుడు కూడా అడుగు ముందుకు వేయడమే. అతని కళ్లలో నీళ్లు తిరిగినా ఆశ మళ్లీ చిగురించింది. వాన కొంచెం తగ్గగానే విహాన్ లేచి నిలబడ్డాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. ఒళ్లంతా తడిసిపోయింది. కాని అతను ఆగలేదు. బురదలో జారుతున్నా మెల్లగా మళ్లీ పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు. అది శారీరక శక్తి కాదు, అతని మనోబలం. మార్గంలో ఒక పాత తాడు వంతెన వచ్చింది. కింద లోతైన లోయ భయంకరంగా ఉంది. విహాన్ తన పెంపుడు కుక్క భైరవతో కలిసి మెల్లగా అడుగులు వేస్తూ ఆ వంతెనను ధైర్యంగా దాటాడు. భైరవతనికి తోడుగా నిలిచాడు. చివరకు అతను పర్వతం శిఖరానికి చేరుకున్నాడు. అక్కడ మేఘాల మధ్య మెరుస్తున్న అద్భుతమైన నీలమణి పువ్వు కనిపించింది. ఆ పువ్వును చూడగానే విహాన్ పడిన కష్టమంతా మాయమైపోయింది. సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తూ అతనికి స్వాగతం పలికాడు. విహాను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పువ్వుతో చేసిన మందు తాగి బామ్మ త్వరగా కోలుకుంది. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించి ముందుకు వెళ్లడమని విహాన్ ఆ రోజు తెలుసుకున్నాడు.